హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఎట్టకేలకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించి తేదీ అనేటువంటిది రావడం జరిగింది. ఇది చాలామంది ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మరియు అంతేగాక ఇటీవల త్రుటిలో గురుకుల ఉద్యోగాలు పోగొట్టుకున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించాలి. మరి ముఖ్యంగా బీఈడీ అభ్యర్థులకు ఎక్కడైతే మనము స్కూల్ అసిస్టెంట్ పోస్టు లేవని బాధపడుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మరియు ఎడారిలో ఓయాసిస్ లాగా. మరొక విషయం ఏంటంటే, లక్కీగా మనకు 100 రోజుల పైగా టైం దొరికింది. మరి ఎవరికి ఈ జాబ్ వస్తుంది, మరి ఈ జాబ్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి, మరి ఏమి చదవాలి, సిలబస్ ఏమిటి, మరి దీంట్లో ఏముంటాయి, మరి పేపర్ 2 ఏమిటి, పేపర్ 1 ఏమిటి అనేటువంటి అంశాలు. మరి గురుకుల అభ్యర్థులు అయితే పేపర్ 1 కొంతవరకు చదివి ఉన్నారు. మరి బీఈడీ అభ్యర్థులు చాలామంది దీనిపై పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క విభిన్నమైన జాబ్, పేరులోనే హాస్టల్ వెల్ఫేర్ అనేటువంటి జాబ్, మరి పేరులోనే ఆఫీసర్ ఉంది. ఇది టీచర్ల కంటే విభిన్నమైనటువంటి ఉద్యోగం. దానికంటే ముందు ఉద్యోగం, ఇది విభిన్నమైనటువంటి ఉద్యోగం. మరి ఈ ఉద్యోగాన్ని సాధించాలంటే ఎవరు అర్హులు, ఎలా సాధించగలము, మరి దీంట్లో ఏముంటుంది, దీన్ని ఎలా చదవాలి, మరి ఈ 100 రోజులను ఎలా ఉపయోగించుకోవాలి, ఈ 100 రోజుల్లో 100% ఎలా సక్సెస్ కావాలి అనేటువంటి అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ ఉద్యోగం ఎవరికి వస్తుందంటే ఓపిక గల వారికి వస్తుంది. మరి ఓపిక అంటే ఏమిటి అంటే జాబ్ స్ట్రక్చరే ఓపిక. మరి ఓపిక గలవారంటే దీంట్లో పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 పూర్తిగా జనరల్ స్టడీస్, మరి పేపర్ 2 పూర్తిగా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్. మరి ఎన్ని మార్కులు? 150 మార్కులు. మరి 150 మార్కులకు సంబంధించి మనకు సిలబస్ తెలుసు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారిగా. ఇది యూనిట్ 1కు సంబంధించిన సిలబస్. పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మరియు ఇక్కడ మనము కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డును నొక్కినట్టయితే మీకు పూర్తి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ విత్ పుస్తకాలతో సహా చూపించబడుతుంది. మొదటి యూనిట్లో భాగంగా సాంఘిక న్యాయము, రాజ్యాంగ విలువలు, ప్రవేశిక హక్కులు, విధులు, విద్యాకు చట్టం, ఉమ్మడి జాబితాగా విద్య. క్లియర్. రెండోది వచ్చేసి పూర్తిగా కొత్తది మీకు యూనిట్ 2. ఇది ఫిలాసఫీ పార్ట్. జ్ఞానము, హేతువు, విశ్వాసము, నమ్మకము, జ్ఞాన సిద్ధాంతాలు, జ్ఞాన రకాలు, జ్ఞాన పద్ధతులు, ఈ విధంగా, మరియు విద్యా తాత్విక పద్ధతులు మరియు విద్యా తత్వవేత్తలు. మరి ఈ విద్యా తత్వవేత్తలు తీసుకున్నా, ఒక అరబిందోని తీసుకున్నా, ఒక పూలేని తీసుకున్నా, ఒక జిడ్డు కృష్ణమూర్తిని తీసుకున్నా సరే ఆ టాపిక్ అనేక పుస్తకాల్లో ఉంటుంది. కాబట్టే మీకు ఓపిక అవసరం. అనేక పుస్తకాల్లో ఉంటుంది అన్నప్పుడు మీరు అనేక పుస్తకాలు చదివి పరీక్షకు వెళ్ళాలి. క్లియర్. మీరు 50% చదివి 25% గుర్తుపెట్టుకొని పరీక్ష రాసి 100% కనుక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే చాలా పొరపాటు. కాబట్టి ముందుగా మీరు చేయాల్సిన పని ఏ పుస్తకాల్లో ఉంది, ఎన్ని తెలుగు అకాడమీలు ఉన్నాయి అని తెలుసుకోకుండా ఏదో ఒక సింపుల్ చేతిలో పట్టగలిగే ఒక మెటీరియల్ పట్టుకొని కనుక చదివితే మొదటికే మోసం. కాబట్టి వాళ్ళకు అవకాశాలు తక్కువ. మరి ఇవి తత్వవేత్తలు ఉన్నారు. మరి విద్యా సామాజిక శాస్త్రం, దీన్ని సోషియాలజీ అంటారు. మీరు ఇంతవరకు అంటే కాంపిటేటివ్ స్పిరిట్లో చదవడం ఇదే మొదటిసారి. మరి సంస్కృతి, సామాజీకరణం, విద్య, బాల కార్మికులు, విలువల విద్య, బాల హక్కులు, ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి, ఆధునీకరణ, సంస్కృతి, సామాజిక పరివర్తన, సామాజిక వివక్షలు, అసమానతలు, ఉపేక్షించబడ్డటువంటి వర్గాలు, మార్జినలైజేషన్ సెక్షన్స్. మరి ఇవన్నీ కూడా కొంతవరకు మీరు చదివి ఉన్నారు. మరి 4th యూనిట్ పూర్తిగా సైకాలజీ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా సెలెక్టెడ్ టాపిక్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసా? టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ క్వాలిఫై అవుతారు భవిష్యత్తులో. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు బాగా రాయగలుగుతారు ఈ పరీక్షను. మరి టెట్ క్వాలిఫై అయ్యాం, ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యాం. డిఎస్సిలో విద్యా దృక్పథాలు 10 మార్కులకు యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగపడుతుంది. మరి మీకు తెలుసు విద్యా దృక్పథాలు మనం చాలా పర్ఫెక్ట్గా చెప్పడానికి మనకి ఎక్స్పీరియన్స్ ఏందయ్యా అంటే ఈ కోర్సు డిప్యూటీ డిఓ కోర్సులో చెప్పిన అనుభవం ఉంది. కాబట్టి ఈరోజు వేల మంది విద్యార్థులు మన విద్యా దృక్పథాల కోర్సులో ఉన్నారు, చక్కగా నేర్చుకుంటున్నారు ధైర్యంగా.
మరి గత విద్యా దృక్పథాలు కేవలం 2 యూనిట్స్కు కుదించడం జరిగింది. కొత్తగా 4 కొత్త సబ్జెక్టులు చేర్చడం జరిగింది. మరి 5th యూనిట్ తీసుకుంటే ఇది కూడా ప్రత్యేక అవసరాలు గల విద్య, ఇది కూడా సైకాలజీలోని భాగం. మరి స్వీయ అవగాహన, ఆత్మ అవగాహన అనే పదాలు ఉంటాయి. స్వీయ భావన, స్వీయ గుర్తింపు, బాల్య దశ నుంచి కౌమార దశ వరకు స్వీయ భావన ఎలా అభివృద్ధి, దీన్ని మరొక పేరుతో ఆత్మ భావన అని కూడా పిలుస్తారు. మరి ఇది ఒక చాప్టర్ని పూర్తిగా పెద్దది. మరి సాంఖ్యక శాస్త్రం మన కొందరికి మింగుడు పడదు, కొరుకుడు పడదు. మరి అలాంటి దాన్ని ఎలా నేర్చుకోవాలి? ఇది ఏ పుస్తకాలు ఉందంటే సైకాలజీ పుస్తకాల్లో ఉంది, డైట్ బీఈడిలో అన్ని పుస్తకాల్లో ఉంది, మరియు స్కూల్ పుస్తకాల్లో కూడా ఉంది స్టాటిస్టిక్స్. దీన్ని మరి ఎలా నేర్చుకోవాలి అనేటువంటి అంశం మనం మాట్లాడుకోబోతున్నాం. మరి సమకాలీన భారతదేశంలో విద్య అనేటువంటిది కంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఇండియా, మరి సార్వత్రిక విద్య, రాజ్యాంగపరమైన ఏర్పాట్లు, వృధా స్తబ్దత, వయోజన విద్య, అనియత విద్యా కార్యక్రమాలు, జాతీయ విద్యా విధానాలు ఎక్కడి నుంచి 1913 నుంచి మొదలుకొని 2020 NEP వరకు నేర్చుకోవాలి. మరి పాఠశాల సమాజ సంబంధాలు, స్కూల్ అండ్ సొసైటీ రిలేషన్స్ పూర్తిగా ఒక టాపిక్ ఉండి, ఆరోగ్య విద్యా పథకాలు, ఆరోగ్య విద్య, జనాభా విద్య, ఇవన్నీ కూడా మీరు విని ఉన్నారు గతంలో సిలబస్. 10వ టాపిక్ వచ్చేసి ఇవన్నీ కూడా సిలబస్ను మనం ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 11 సుస్థిరాభివృద్ధి, సస్టైనబల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏమిటి, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఏమిటి. మరి 12th యూనిట్ పాఠశాల యాజమాన్యం మరి నిర్వహణ, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 12th యూనిట్ పూర్తిగా ఇక్కడ ఉండడం జరిగింది. మరి 12 యూనిట్స్ మీరు విన్నారు. దీంట్లో సైకాలజీ మీకు కొంతవరకు తెలుసు, మరి స్టాటిస్టిక్స్, మరి అదేవిధంగా సోషియాలజీ, అదేవిధంగా ఫిలాసఫీ, అదేవిధంగా తత్వవేత్తలు. మరీ ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి, దీనికి చాలా పుస్తకాలు ఉన్నాయి. మరి ఆ పుస్తకాలు ఏంటో మీరు ఒక్కసారి చూడండి. నేను కొన్ని పుస్తకాలను మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇవన్నీ కూడా పుస్తకాల్లో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది. మీరు చదవని పుస్తకం కనుక ఉంటే ఎగ్జామినర్ చదివి పరీక్షలు ఇచ్చినప్పుడు అవాక్ అవుతారు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ పుస్తకాలు చదివి చూసి రాసి చెప్పి ఉన్నాం కాబట్టే ఇంత ధైర్యంగా మేము ముందుకొచ్చాం. మరి ఇవన్నీ కూడా పుస్తకాలు. కానీ ఖచ్చితంగా ఈ పుస్తకాలు చదవకుండా మీరు పరీక్షకు వెళ్తే 150 మార్కులలో మీకు ఎన్ని వస్తాయో తెలియదు, కానీ కష్టం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను పదే చాలాసార్లు చెప్పాను, మనం క్లాసులు చెప్పేటప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్పేటప్పుడే చాలాసార్లు పుస్తకం ఎందుకు విడుదల చేయలేదంటే ఇదొక చారిత్రక గ్రంథం తయారవుతుంది, విద్యార్థులను న్యాయం చేయలేము అనే ఉద్దేశంతోనే మనమే అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని ఒక దగ్గర PDF చేసి పాఠం చెప్పి వెంటనే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కాబట్టి మన యాప్లో ఉన్న విద్యార్థుల మధ్యనే పోటీ ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ పుస్తకాలు వెతుక్కుంటే మీరు మీ యొక్క ఫ్లోర్కి మెట్లెక్కి పోయినట్టే. తర్వాత మెట్లెక్కిన తర్వాత ఆయాసపడి మెట్ల మీద కూర్చుంటారు. కాబట్టి మాలాంటి వాళ్ళ యొక్క లిఫ్ట్ తీసుకొని లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళండి. మేము ఇన్వర్టర్ లాగా, మేము పవర్ బ్యాంక్ లాగా ఉపయోగపడతాం, ఎలాంటి ప్రయాస లేకుండా. ఎందుకంటే అందరికీ జాబ్ కొట్టాలని ఉంది, మరి కొంతమందికి మాత్రమే జాబ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఓపిక లేకుండా రెడీమేడ్ మెటీరియల్, ఇన్స్టెంట్ మెటీరియల్, ఫాస్ట్ మెటీరియల్, సూపర్ ఫాస్ట్ మెటీరియల్ ఇలా చదివితే ఈ ఉద్యోగం అయితే రాదు. ఈ ఉద్యోగాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు సింపుల్గా పేపర్ 1 అది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికే మీరు కొన్ని పోటీ పరీక్షలు రాసి ఉన్నారు. కాబట్టి పేపర్ 1 కూడా నెగ్లెక్ట్ చేయకుండా 150 మార్కులు, పేపర్ 2 నెగ్లెక్ట్ చేయకుండా ప్రశాంతంగా ఒక డేని 2 భాగాలుగా విడగొట్టుకొని రోజు ఒక సెక్షన్ చదవండి. నేను ముందే చెప్తున్నాను, మన యాప్లో క్లాసులు సిలబస్ ప్రకారం పకడ్బందీగా ఒక పాయింట్ మిస్ కాకుండా అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని PDF పెట్టడం జరిగింది. మీరు అవన్నీ వెతుకోవడానికి నెలలు వెతుకున్నా ఏదో ఒక పుస్తకం మిస్ అయినా, ఏదో ఒక పాయింట్ మిస్ అయినా, ఏదో ఒక టాపిక్ మిస్ అయినా ఇబ్బంది. కాబట్టి మీకు రెడీమేడ్గా మెటీరియల్, వెంటనే క్లాస్, షార్ట్ కట్లు, గుర్తు పెట్టుకోవడం, గుర్తు పట్టడం, వెంటనే దాని కిందనే ఎగ్జామ్ ఉంటుంది, రాయండి. మరి ఇలాంటి కష్టపడితే జూన్ 24 రోజు మీరు ఖచ్చితంగా మీరు
తేడాను గమనించబోతారు. మిగతా వాళ్ళకంటే 50-60 మార్కులు ఖచ్చితంగా ఎక్కువ తెచ్చేటువంటి కోర్సును మనం డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇంకా మేము చదువుకుంటాం సార్ తెలుగు అకాడమీ పుస్తకాలంటే నేను హెల్ప్ చేస్తాను. మరి సిలబస్ పేపర్ మీకు PDF కావాలంటే మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి. మన యాప్ మీ దగ్గర ఉండాలని చెప్తున్నాను. 70,000 పైగా విద్యార్థులు జాబులు కొట్టే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాప్ మనది కాబట్టి మీరు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మాకు పుస్తకాలు పంపండి అంటే మేము పంపిస్తాం, మాకు సిలబస్ పంపండి అంటే మేము పంపిస్తాం. అతి త్వరలో మళ్ళీ మనం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సెక్షన్ వైజు టాపిక్ వైజు మళ్ళీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, రివిజన్ క్లాసులు ఈవినింగ్ పూట మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను లైవ్గా. కాబట్టి విద్యార్థులారా, మీకు కోరిక కనుక బలంగా ఉంటే మేము ప్రాణం పెట్టి పోరాడతాం. 100 పుస్తకాలు మేము చదివి ఒక్క పుస్తకం కాకుండా 100 సమగ్ర పుస్తకాలను సింపుల్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మరి 100 రోజుల సమయం మాత్రమే ఉంది. 100 రోజులు చదివేవాడికి చాలా ఎక్కువ, చదవని వాడికి చాలా తక్కువ. ఇప్పటికే మన దగ్గర కోర్సులో చాలామంది విద్యార్థులు క్లాసులు వింటున్నారు. పోటీ ఎక్కువ యాప్లో కనుక మీరుంటే పోటీ తత్వం పెరిగి మీ ర్యాంకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు మార్కుల ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను, మాటల ఫ్యాకల్టీగా కాకుండా ఎన్నో అద్భుతమైన విజయాలు చెవిచూసిన విద్యార్థుల తరఫున నేను చెప్తున్నాను, మేము కష్టపడే తత్వం మాకుంది. మీకు కష్టపడే తత్వం, చదివే ఓపిక, కోరిక బలంగా ఉంటే నా ప్రణాళికను మీరు ఫాలో కండి. భారం మొత్తం మాకు వదిలేయండి, చదవడం మాత్రం మీరు చూసుకోండి దయచేసి. మరి ఇది మన HWO కోర్సు. చూడండి ఎలా ఉపయోగించాలి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 150 మార్క్స్ సంబంధించి ఇక్కడ కంటెంట్ నొక్కండి. చూడండి యాప్ ఇక్కడ సెక్షన్ 1 క్లాసెస్ ఉంటాయి. వెంటనే యూనిట్, సిలబస్ ఏమిటి, మెటీరియల్ ప్రతి సెక్షన్కి, తర్వాత క్లాసులు ఉంటాయి, తర్వాత వెంటనే మనకి ఎగ్జామ్లు ఉండడం జరుగుతుంది. ఇలా మెటీరియల్ పెడతాం, ఇలా ఎగ్జామ్స్ పెడతాం. ఇలా టాపిక్ అయిన వెంటనే మనము సిలబస్ పైన ఎగ్జామ్స్, క్లాసులు పెట్టడం జరుగుతుంది. విత్ టెక్నిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఫాస్ట్గా, వేగంగా నిత్య జీవితంలోని సంఘటనలు గుర్తుపెట్టుకోవాలి. ట్రిక్కుల ఆధారంగా, కోడ్ల ఆధారంగా కాకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పట్టున్న వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా, PhD చేసిన వ్యక్తిగా, ఎన్నో పుస్తకాలు చదివిన వ్యక్తిగా, చదివించిన వ్యక్తిగా మీరు ఇప్పటికే టెట్లో చూసి ఉన్నారు, గత DSEలో చూసి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసినవారు. కాబట్టి ఇదన్నిటికీ ఒకటే ఒక అంశం, కష్టపడే తత్వం, ఓపిక, కోరిక, ప్రణాళిక గనక ఉంటే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుండి మనం సాయంత్రం పూట లైవ్లో మన విద్యార్థులతో ఇంటరాక్షన్ అయ్యి ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, మీరు ఎలా చదువుతున్నారు, మరి ఎగ్జామ్స్ రాస్తున్నారా, రాయట్లేదా, క్లాసులు ఎలా వింటున్నారు, మరి మెటీరియల్ ఏం చదువుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క బాగోగులు అందజేయడం జరుగుతుంది. రోజు కొంత 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 అంటే సిలబస్ ఎగ్జామ్ వరకు కూడా కాదు. కాబట్టి రెడీగా ఉంది. ఒక టాపిక్ యూనిట్ స్టార్ట్ చేయండి. వెంటనే స్టార్ట్స్ మీకు అరటిపండు ఒలిచినట్టుగా, చిన్నపిల్లలకు చెప్పినట్టుగా స్టార్ట్స్, క్లాస్, వెంటనే మెటీరియల్, వెంటనే ఎగ్జామ్స్. ఒక స్టార్ట్స్కే మనం 4 ఎగ్జామ్స్ మరియు మెటీరియల్ చాలా అద్భుతంగా, అది సైకాలజీ అయినా, ఫిలాసఫీ అయినా, ఏదైనా సరే అద్భుతంగా చెప్పడం జరిగింది. మీరు అవాక్ అవుతారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక్కరోజు లేట్ అయినా పోటీలో చాలా లేట్ అవుతారు. ఉన్నదే 100 రోజుల సమయం. 100 రోజులు మీరు 100% సక్సెస్ కావాలంటే ఇక ఏది పట్టించుకోకండి, ఏది వినకండి. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు కూడా పెడతాం, ప్రణాళికలు పెడతాం, ఎగ్జామ్లు పెడతాం. మన యాప్లో మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి, మేము స్పందిస్తాం ఉచితంగా. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్.